విజయవాడలో సంచలనం సృష్టించిన థార్ జీప్ లో ఫైట్ కేసులో పోలీసులు యాక్షన్ పార్ట్ షురూ చేశారు. నిందితులపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. విజయవాడ పట్టమటలో థార్ జీపులతో బీభత్సం సృష్టించిన ఘటనలో నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కేసులో బొల్లా ఓంకార్ ను A1 గా, లింగమనేని రోహిత్ ను A2 గా పోలీసులు చేర్చారు. ఈ కేసు దర్యాప్తులో సీసీ ఫుటేజ్ కీలకంగా మారింది. సర్వీస్ రోడ్డు లోపలి నుంచి మెయిన్ రోడ్డుకు టర్న్ తీసుకుంటున్న సమయంలో రోహిత్ తన జీపుతో వేగంగా వచ్చి ఓంకార్ జీపును ఢీకొట్టాడు. జీపులతో బీభత్సం సృష్టించిన తర్వాత ఓంకార్, రోహిత్ ఇద్దరు నడి రోడ్డుపై బాహాబాహికి దిగారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులను గమనించిన రోహిత్, అతని స్నేహితుడు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే రోహిత్ కావాలని తనపై దాడి చేశాడని, ఆ తర్వాతే తాను తిరిగి దాడి చేయాల్సి వచ్చిందంటూ పోలీసు విచారణలో చెప్పాడు ఓంకార్. ఇప్పటికే ఇద్దరిపై న్యూసెన్స్ కేసులతో పాటు హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. నడి రోడ్డుపై ఇలాంటి బీభత్సానికి పాల్పడి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు బొల్లా ఓంకార్, రోహిత్ ఇళ్లలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓంకు డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ రావడం, రోహిత్ జీప్ లో స్టెరాయిడ్స్ లభించడంతో తనిఖీలు చేపట్టారు. సీసీ ఫుటేజ్, వాట్సాప్ చాటింగ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఘటనకు రోహిత్ దూకుడు స్వభావమే కారణమని గుర్తించారు.